హాయ్ రాజా, నీకు ఈ విషయం తెలుసా? హాయ్ రా, ఏంటో చెప్పు, వింటాను. ఇప్పుడు గవర్నమెంట్ ప్రత్యేకంగా ఒక జీవోని అయితే తీసుకురాబోతున్నారు. అదేంటంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా స్కూల్లో భగవద్గీతని బోధించేలా ఒక జీవో అయితే తీసుకురాబోతున్నారు. దీని గురించి అయితే నాకు చాలా కామెడీగా ఉంది. అసలు చిన్నపిల్లలకు కావాల్సింది ఏంటి? విద్య. ఆ విద్యను మనం స్కూల్ ద్వారా అందించాలి. అంతేగాని భగవద్గీతని బోధిస్తాను, ఇంకోటి బోధిస్తాను, ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు చెప్పేది నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఆటం బాంబులు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, లేకపోతే విమానాలు కావచ్చు, ఇవి కనిపెట్టిన ప్రతి ఒక్క శాస్త్రవేత్త కూడా మా ఈ పురోగతికి మూలం భగవద్గీత అని చెప్పారు. ఇప్పటికైనా అర్థమైందా మన వేదకాలం నాటి టెక్నాలజీ అనేది ఎంత గొప్పగా ఉండేదో? సరే, ఇవన్నీ పక్కన పెట్టేసాయి. 5,000 సంవత్సరాల క్రితం గాల్లోనే ఒక బాణం ఇంకో బాణంతో, అంటే ఒక మిసైల్ ఇంకో మిసైల్ ని బూడిద చేస్తుంది అంటే మనం నమ్మలేకపోయాం. కానీ రీసెంట్ గా జరిగిన మన భారతదేశానికి పాక్ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ టైంలో మన మిసైల్స్ పాకిస్తాన్ యొక్క మిసైల్స్ ని గాల్లోనే పేల్చేశాయి. అంటే 5,000 సంవత్సరాల క్రితం భగవద్గీతలో యూజ్ చేసినటువంటి ఈ టెక్నాలజీని 5,000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. అంటే ఇప్పటికైనా అర్థమైందా మన దేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయం అన్నిటికీ మించి మన సనాతనంలో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ చాలా 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 గొప్పది అని.